హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఏకమయస్ అకాడమీ. ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం మాన్సూన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు మాన్సూన్ ఇండియాలోకి ఎలా ఎంటర్ అవుతుందన్న సెగ్మెంట్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అసలు మాన్సూన్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది ఒక అరబిక్ టర్మ్ సార్. మౌసిమ్ అనే వర్డ్ నుంచి మనం ఈ మాన్సూన్ని తీసుకోవడం జరిగింది, విచ్ లిటరల్లీ మీన్స్ ఎ సీజనల్ విండ్. అంటే సీజన్స్ ప్రకారంగా వస్తుంది, సీజన్స్ ప్రకారంగా వెళ్ళిపోతుంది. ఇండియన్ కేసులో తీసుకుంటే జూన్లో ఎంటర్ అవుతుంది, జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో వర్షం క్రియేట్ చేసి అక్టోబర్ నవంబర్లో వెళ్ళిపోద్ది. అందుకే దీన్ని సీజనల్ విండ్ కేటగరైజేషన్లోకి తీసుకుంటాం. మాన్సూన్ ఎప్పుడు వచ్చినా కూడా మనకి ఈ కీ టర్మ్స్ అనేవి గుర్తుండాలి సార్. మాన్సూన్ అనేది ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ని క్రియేట్ చేస్తుంది. అంటే మౌంటైన్ బ్యారియర్ ఏదైతే ఉంటుందో దాన్ని అబ్స్ట్రక్ట్ చేస్తూ క్లౌడ్ ఫార్మేషన్ని క్రియేట్ చేసి వర్షాలను క్రియేట్ చేస్తూ ఉంటుంది. అండ్ సీజనల్ విండ్స్ యాజ్ నేను చెప్పినట్టే సడన్ ఆన్సెట్ ఇండియాలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అది సడన్గా ఎంటర్ అవుతుంది. గ్రాడ్యువల్ ప్రోగ్రెస్ ఎంటర్ అయినాక స్లోగా మూవ్ అవుతుంది, వెళ్ళిపోయేటప్పుడు కూడా గ్రాడ్యువల్ రిట్రీట్ ఉంటుంది. అండ్ సీజనల్ రివర్సల్ అనేది కామన్ ఫినామినాగా ఉంటుంది. అసలు మాన్సూన్ ఎలా ఎంటర్ అవుతుందో ఈ పర్టిక్యులర్ ఇండియన్ మ్యాప్ త్రూ చూద్దాం. మనకి ఈక్వేటర్ యొక్క సౌత్లో సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అనేవి ఉంటాయి సార్. ఆ సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ఏం చేస్తాయంటే ఐటీసీజెడ్ వరకు మూవ్ అవుతూ ఉంటాయి. ఈక్వేటర్ దగ్గర ఉన్న లో ప్రెషర్ని మనం ఐటీసీజెడ్ అంటాం, ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్. ఆ ఐటీసీజెడ్ జూన్ మంత్లో జూన్ 21 నాడున ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వైపు షిఫ్ట్ అయిపోతుంది. సో ఈక్వెటోరియల్ రీజన్ దగ్గర ఐటీసీజెడ్ ఉండకపోవడం వల్ల ఈ సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈక్వేటర్ని క్రాస్ చేస్తాయి. ఈక్వేటర్ని క్రాస్ చేయగానే కొరియోలిస్ ఫోర్స్ ఇంపాక్ట్ త్రూ అవి రైట్ వర్డ్ డిఫ్లెక్షన్ని తీసుకుంటాయి. కొరియోలిస్ ఫోర్స్ అంటే ద ఫోర్స్ విచ్ ఈస్ క్రియేటెడ్ బికాస్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఎర్త్. అవి రైట్ వర్డ్ డైరెక్షన్ తీసుకున్నప్పుడు వాటిని సౌత్ వెస్ట్ ట్రేడ్ విండ్స్ అంటాం. ఈ సౌత్ వెస్ట్ ట్రేడ్ విండ్స్ ఏం చేస్తాయంటే వచ్చేటప్పుడు ఇండియన్ ఓషన్, అరేబియన్ సీలో నుంచి వాటర్ని, మాయిశ్చర్ని క్యారీ చేస్తూ బే ఆఫ్ బెంగాల్ వైపుగా కొన్ని బ్రాంచ్లు, అరేబియన్ సీ వైపుగా కొన్ని బ్రాంచ్లు ఇండియాలోకి ఎంటర్ అవుతాయి. ఆ మాయిశ్చర్ని తీసుకొని ఇండియాలోకి ఎంటర్ అయ్యేటప్పుడు దాన్ని సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాం. దీనివల్ల ఇండియాలో మనకి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో వర్షాలు పడడం జరుగుతుంది. ఇలా ప్రతి సంవత్సరం జూన్ మంత్లో మనకు మాన్సూన్స్ ఎంటర్ అవుతాయి. కాకపోతే అండమాన్ నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో ఇవి లాస్ట్ వీక్ ఆఫ్ మేలోనే ఎంటర్ అవడం జరుగుతాయి. హోప్ఫుల్లీ యూ హ్యావ్ లైక్ దిస్ వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ఏకమయస్ అకాడమీ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. జై హింద్.